అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో 1962 బాబు మూవీస్ బ్యానర్పై ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మహోన్నత కుటుంబ కథా చిత్రం మంచి మనసులు. అందులో మోస్ట్ పాపులర్ సాంగ్, మహిళల్ని ఎంతో విపరీతంగా ఆకర్షించిన సాంగు ఓహో ఓహో పావురమా అనే సాంగు. ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా అనే పాట. ఈ సాంగ్ ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిందనమాట. ఈ సాంగ్ కోసం ఆ రోజు అంటే సాంగు రికార్డింగ్లో కూడా చాలా టైం తీసుకుందట. ఇది ఆ రోజు సంగీతం గురించి, సాహిత్యం గురించి చాలా ఎక్కువగా దీని గురించి టైం తీసుకున్నారని తెలిసింది. ఈ సాంగ్ కోసం సంగీత సాహిత్య విశ్లేషణ గురించి చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తిగల అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక సినిమా కథ గురించి చెప్తే, మానవతా విలువలతో తనను పెంచి పెద్ద చేసిన తన అన్న కుమార్తె కోసం ఒక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె ప్రేమను కాదని అన్న కూతురు పెళ్లి కోసం గుడ్డిదైనటువంటి అంటే బ్లైండ్ అమ్మాయిని చేసుకోవడం కోసం ఆయన తన ప్రేమను త్యాగం చేస్తాడు. స్థూలంగా కథ ఇది. ఇక ఈ పాట రాసిన వారు మహాకవి ఆత్రేయ. ఆయన పాటల్లోని మాధుర్యం, పదాల పొందిక తెలుగువారికి సుపరిచితాలే. ఆత్రేయను సినీ ప్రపంచంలో అందరూ కూడా మనసు కవి, అలాగే మన సుకవి అని గౌరవంగా పిలుచుకుంటారు. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా స్పష్టమైన భావాల్ని, అపురూపమైన అక్షరాలని పాటగా మలచడంలో ఆత్రేయ అందివేసిన చెయ్యి. అలాగే ఆత్రేయ పాటలు రాయడానికి చాలా సమయం తీసుకుంటారు. పాట రాసివ్వడానికి నిర్మాతల్ని ఏడిపిస్తారు. అలాగే పాట రాసిన తర్వాత ప్రేక్షకులను కూడా ఏడిపిస్తారనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి రచన అయింది. అలాగే ఈ పాటలో అభినయించిన వారు షావుకార్ జానకి. ఆమె బ్లైండ్ క్యారెక్టర్ అన్నమాట. ఇందులో ఆమె ఆ క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో అద్భుతంగా పోషించి ఆ రోజు ఎందరో చేత ప్రశంసలు పొందింది ఆవిడ. ఇందులో ఆవిడ నటన శిఖరాగ్రానికి చేరిందని ఆనాడు అందరూ కూడా అన్నారు. ఈ పాటలో ఆమె భర్త రూపాన్ని, అతని అందాన్ని చెప్పమని పావురాన్ని కోరుతుందన్నమాట. అది ఆమె యొక్క క్యారెక్టర్. అందులో ఈ పాటను ఎస్ జానకి పాడారు. మృదు మధురంగా గానం చేశారు ఆమె. సంగీత సామ్రాజ్యంలో జానకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆమె పాట మల్లెపూలు విరజిమ్మినట్టుంటుంది. ఆమె పాడిన వేల పాటల్లో దేన్ని వదిలిపెట్టలేం. ఆమె పాటలో కొండమల్లెలు, సన్నజాజులు, గుబాళింపులు ఉంటాయి. ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా, ఎంత చక్కని పాట ఇది. ఆ రోజుల్లో చాలామంది మహిళల్ని విపరీతంగా ఆకర్షించింది ఈ పాట. ఇక ఈ పాట సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ గారి సంగీతానికి ఆ రోజుల్లో చాలా ఎక్కువ పాపులర్ పాటలు ఆయన ఉన్నాయి. అయితే ఈ పాటకు ఆయన అంటే మధురమైన బాణీలు కట్టడమే కాదు, ప్రేక్షకుల మనసుల్లో మల్లెలు పోయించారన్నమాట బాణీలతోటి. ఆయన తెలుగు రాకపోయినా తెలుగు వారికి ఏమాత్రం తీసిపోకుండా సంగీతంలో కొత్త బాణీలు ఊపిరి పోశారు కేవి మహాదేవన్. ఆయన ప్రతిభకు మచ్చుతునగా చెప్పుకోవాలంటే మూగ మనసుల సినిమా. ఆ పాటలన్నీ కూడా ఈనాటికి ఆనాటికి ఎప్పటికీ కూడా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. అయితే ఆయన అనేక సంగీత రీతుల్లో సమన్వయం చేసి రచనను బట్టి బాణీలు కడుతూ పాటను పల్లకి ఎక్కించి ప్రేక్షకుల్ని మైమరిపింప చేస్తారు. ఆయన పాటలన్నీ ప్రేక్షకులు మైమరిచిపోతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ సపోర్ట్ ఇస్తే మేము ఇలాంటి సినిమా పాటలు,
సంగీత సాహిత్య విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేయగలను. అలాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఇది ఆ రోజుల్లో ఓహో ఓహో పావురమా అనే పాట. సినిమా చూస్తేనే కానీ ఇందులో దీని అందం తెలియదు. చేత పాటలు వేసే సౌలభ్యం నాకు లేదు కాబట్టి సాంగ్ వేయలేకపోతున్నాను. నమస్తే, సెలవు.